హైదరాబాద్ మహానగరంలో రాత్రి 7 గంటల సమయంలో వర్షం మళ్ళీ మొదలయ్యింది. ఈ వర్షానికి హైదరాబాదులో ఉన్న తదితర ప్రాంతాలు అనగా ఎల్బీ నగర్, హయత్ నగర్, సైదాబాద్ ఇలాంటి ఏరియాలలో మూసీ నదిలో ఉన్న ఏదైతే ఇరుకిరుకు డ్రైనేజ్ గుంతలు ఉన్నాయో పొంగి పొర్లుతూ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మ్యాన్హోల్స్ ఓపెన్ అయినాయి. అధికారులు దీని గురించి పట్టించుకోకపోవడం వలన బైకర్లు, ముఖ్యంగా బైక్ పైన ట్రావెల్ చేసేవాళ్ళు, ఫుట్పాత్ మీదంగా నడిచేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని ఆచితూచి అడుగు వేస్తూ వెళ్లాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్హోల్కి సంబంధించిన మ్యాన్హోల్ ఓపెన్ అయి ఉంటుందో, ఎక్కడ మీరు పడిపోయి మీ కుటుంబానికి దూరం అవుతారో అనే ఆలోచన ఉంది. హైదరాబాద్లో అడుగడుగున మ్యాన్హోల్స్కు మూతలు అనేవి ఓపెన్ అవుతాయి. ఎందుకంటే అతి చిన్న పైప్ లైన్ ఉండడం వల్ల అతి ఎక్కువ వాటర్, రెయిన్ వాటర్, డ్రైనేజ్ వాటరు, రెయిన్ వాటర్ రెండు కలిసినప్పుడు ఆ నీళ్ళ ప్రెజర్ను తట్టుకోలేక అనేక చోట్ల మ్యాన్హోల్స్ ఓపెన్ అవుతాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. దీనికి పరిష్కార మార్గాలు వెతుకుతున్నా కానీ కావలసినంత మేరకు ఇప్పటివరకైతే రాలేదు. మున్ముందు రాబోయే అవకాశం ఉందని రాజకీయ నాయకులు చెప్తున్నారు. గత ప్రభుత్వము కొన్ని సుమారుగా ఒక 38 ఎస్టీపీలను నిర్మించినప్పుడు పెద్ద పెద్ద కనెక్షన్లు మెయిన్ రోడ్లలో వేయడం జరిగింది. కానీ గల్లీ రోడ్ల పరిస్థితి అంతే అధ్వానంగా అట్లనే ఉంది. తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఇంటికి మీ ప్రయాణాన్ని సంతోషంగా సాగించాలని సూచించడం జరుగుతుంది.